హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే మరొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చామండి. వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మనకి ఈ సీజన్‌లో కాలీఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి కదండీ! సో, మా చిన్నప్పుడైతే చిన్నగా, ముద్దుగా బాగుండేవి కాలీఫ్లవర్స్. ఇప్పుడైతే పెద్ద పెద్దగా, తెల్లగా అదొక రకంగా ఉన్నాయి. అయినా సరే ఇంకా సీజనల్ వెజిటబుల్స్ కాబట్టి ఇవి సీజనల్ వెజిటబుల్స్ ఏమైనా సరే ఆ సీజన్‌కి తగ్గట్టు తింటే ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో, మేము కూడా తీసుకొని 2 డేస్ అయిందండి. అయితే కర్రీ చేద్దాం అనుకుంటే ఎవరు తినరని చెప్పేసి ఇంకా పచ్చడి పెడితే ఎవరికి ఇష్టమైతే వాళ్ళు తింటారు కాబట్టి కాలీఫ్లవర్‌కి కింద ఆకులు, కాండం అయన్నీ కట్ చేసేసి చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒక స్టీల్ గిన్నె పెట్టేసేసి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి కొంచెం గోరువెచ్చగా కాగనిచ్చానండి. సో, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో అవి మాత్రం వేసుకొని ఒకసారి అట్లా కడిగేసేసి వాటర్ లేకుండా తీసేసుకోవాలండి. సో, వాటర్ అంతా వంపేసిన తర్వాత ఏవైతే మనకి ముక్కలు ఉన్నాయో అవి ఒక కాటన్ క్లాత్ మీద ఇంట్లోనే ఫ్యాన్ కింద క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటే ఒక 2 గంటల వరకు వాటర్ అంతా కూడా ఎండిపోతుంది. సో, ముక్కలు అనేవి తాజాగా ఉంటాయండి. క్రంచీగా ఉంటుంది ఇది భలేగా. ఎక్కువసేపు అయితే వేడి నీళ్ళలో ఉంచొద్దండి. ఎందుకంటే ఉడికిపోతున్నట్లు అవుతాయి. సో, అందుకని ఒక్కసారి అట్లా జస్ట్ కడిగేసినట్లు తర్వాత వాటర్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా కాటన్ క్లాత్ మీద మనం ఇవి ఆరబెట్టుకోవాలి. పల్చగా ఆరబెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయండి. సో, నేనైతే ఇదంతా కూడా ప్రాసెస్ నాకైతే ఒక అరగంట పట్టిందండి. సో, ఈ అరగంట కూడా నాకు పాప నిద్రపోతుంది కాబట్టి నేను ఇవి చేయగలిగాను. సో, పాప అయితే మాకు స్నానం చేయించేసిన తర్వాత ఒక గంట అట్లా నిద్రపోతుందండి. సో, ఆ టైంలో అయితే ఇలా ముక్కలైతే కట్ చేసుకొని పెట్టుకున్నా. తర్వాత అయితే ఇంక నేను అవి ఆరిపోయిన తర్వాత కలెక్ట్ చేసుకొని ఒక దాంట్లో పెట్టుకున్నానండి. సో, ఫస్ట్ ఇంకా దీంట్లో ఆవపిండి, మెంతిపిండి అయితే వాడాలి. ఎందుకంటే మనకి పచ్చడి అనంగానే మనకి ఆ టేస్ట్ రావాలి. ఆవ పెట్టిన టేస్ట్ అనేది మనకి రావాలి కదండీ! సో, అందుకని కొంచెంగా మనం ఒక పువ్వు పెద్ద సైజ్ తీసుకున్నాం కాబట్టి దానికి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది. సో, ఇవైతే మనకి డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా బరక లేకుండా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. సో, మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలి. సో, ఈలోపు మనకి ఆరబెట్టిన క్యాలీఫ్లవర్ అంతా కూడా ఆరిపోతుంది కాబట్టి సో, జాగ్రత్తగా అవి మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో, పచ్చడి ఎప్పుడైనా సరే స్టీల్ గిన్నెల్లో పెడితే ఏంటంటే బాగుంటుందండి. మనకి జలంస్లేరులో వాటిలో అయితే అది పొక్కుల్లాగా వచ్చేస్తాయి కాబట్టి మనకి స్టీల్ వాటిలో కలుపుకొని ఇవి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేరే దాంట్లోకి. సో, అలానే ఉంచితే కనుక మనకి ఇది కూడా తుప్పులాగా పడుతుంది కాబట్టి సో, ఇందులో పట్టినా కూడా మనము వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఆరిపోయిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకున్నాను కదండీ! సో, కారం, ఉప్పు వేస్తున్నానండి. సో, నాకైతే కారము దాదాపు నేను తీసుకున్న గెంటెలతో అయితే 4 గెంటెలైతే పట్టిందండి. సో, ఉప్పు కూడా దాదాపు నాకు గెంటెన్నర పట్టింది. తర్వాత మిక్సీకి వేసుకున్న ఆవపిండి, మెంతిపిండి కూడా మొత్తం వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. సో, తాలింపుకి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, ఎండుమిర్చి అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాం. సో, అన్నీ కూడా వేసేసి తర్వాత ఎండుమిరగాయలు అవి కూడా వేసేసి తర్వాత అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి మూత పెట్టుకున్నానండి. ఎందుకంటే చిందులు పడతా ఉంటాయి కాబట్టి నాకు అలా చిందులు పడితే అసలు ఇష్టం ఉండదండి. నాకు కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ ఎప్పుడూ కూడా నీట్‌గా ఉండాలండి. సో, అలా నీట్‌గా ఉంటే ఏంటంటే మనకి వంట చేసేటప్పుడు కూడా ప్లెజెంట్‌గా ఉంటుంది కాబట్టి నాకు అట్లా నీట్‌గా ఉండాలండి. సో, తర్వాత కరివేపాకు అదంతా వేగిపోయిన తర్వాత దించేసి నేను ఇంకా ఇంగువ వేసేసానండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి. సో, ఇంగువ వేసుకుంటే మనకి డైజెషన్ కూడా బాగుంటుంది. అండ్ అలా టేస్టీగా ఉంటుంది కాబట్టి సో, అవి వేసి వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదండి. మొత్తం కలపకూడదు. ఎందుకంటే ఆవపిండి వేసాం కాబట్టి వేడి నూనె అనుకోండి అది కండ్రెక్కిద్ది. సో, అందుకని 2 కూడా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి. సో, ఈలోపు నేనేంటంటే నిమ్మకాయ వేసుకుంటున్నానండి. ఈ పచ్చడిలో పులుపు కావాలి కాబట్టి.
సో అందుకని నేను నిమ్మకాయ వాడుతున్నా. కొంతమంది ఏంటంటే చింతపండుతో కూడా వేసుకోవచ్చు. ఆ చింతపండు వేసినప్పుడు ఆయిల్‌లో మనం వేయించుకోవాలి. సో వేయించుకునే తర్వాత మాత్రమే మనం దాంట్లో కలుపుకోవాలి. సో నాకు పెద్ద క్యాలీఫ్లవర్‌కి వచ్చేసి ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. సో దానికి 1.5 నిమ్మకాయ అయితే నాకు పట్టింది. సో పెద్ద సైజు నిమ్మకాయలండి ఇవి కూడా. సో అందుకని నాకు దాదాపు 1.5 నిమ్మకాయ అనేది పట్టింది. సో ఇవి నూనె చల్లారిపోయిన తర్వాత 2 కూడా కలిపేసి నిమ్మకాయ నేను ఏదైతే స్క్వీజ్ చేసి పెట్టుకున్నానో సో ఆ నిమ్మకాయ కూడా కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టించేసి పక్కన పెట్టా. సో కొంచెం నానిన తర్వాత మనకి ఉప్పు, కారము, పులుపు మొత్తం సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని మనం తర్వాత అయినా సరే ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇది షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 15 డేస్ అయితే బాగుంటుందండి. లేదు మాకు ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది చక్కగా ఎవరైనా సరే నేను చదువుకునేటప్పుడు డిగ్రీలో ఈజీగా ఈ పచ్చడి చేసేసేదాన్నండి. ఎందుకంటే నాకు కొంచెం ఈ వంటలనేవి ఇంట్రెస్ట్ కాబట్టి పిండి వంటలు చేయడం కానీ, ఈ పచ్చళ్ళు పట్టడం కానీ నేర్చుకోవాలి అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్. అందుకని నేను ఇలాంటి కొత్త కొత్తవి బాగా ట్రై చేసేదాన్ని మా అమ్మ ఎప్పుడైనా చేసేటప్పుడు. సో నాకైతే పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి. సో ఈజీగా నేను స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది. సో ఇలానే క్యాబేజీ, క్యారెట్‌తో కూడా చేయొచ్చండి. సో అది ఇంకెప్పుడైనా చేసి చూపిస్తాను. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి.